మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ సమ్మె విరమించారు. ప్రభుత్వంతో సోమవారం అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు ఫలించడంతో నేటి నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్లబోతున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అంగన్వాడీల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమ్మెలో భాగంగా అంగన్వాడీలు పెట్టిన 11 డిమాండ్స్లో 10 డిమాండ్లతో పాటు చాలా వాటిని అంగీకరించడంతో పాటు వాటిని చేసేందుకు కూడా కార్యాచరణను చేపట్టామని చెప్పారు. అయితే ముఖ్యమైన వేతనాల పెంపుపై ఇటు ప్రభుత్వం అటు అంగన్వాడీ యూనియన్లు పరస్పర అంగీకారంతో నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు. దీనిని జూలై నుంచి అమలు చేసే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. అంగన్వాడీల శ్రేయస్సు సంక్షేమం దృష్ట్యా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను వర్కర్స్ కు 50,000 నుంచి ఏకంగా 1,20,000కు, హెల్పర్స్ కు 20,000 నుంచి 60,000కు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ళకి వచ్చి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్ కావాలని అడిగారు. అంతకుముందు 50,000 రూపాయలు ఇచ్చేది ప్రభుత్వం ఇచ్చేదానికి, అది పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని ఇప్పుడు మొన్న 2 సార్లు మేము 1,00,000 రూపాయలు ఇవ్వడానికి వచ్చి దాన్ని అంగీకరించాము. మళ్ళీ ఈరోజు వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ మేరకు దాన్ని 1,20,000 చేశాము. అలాగే మా వర్కర్కి ఇస్తున్న 20,000 రూపాయలు, హెల్పర్కి ఇస్తున్న 20,000 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని మన గత సమావేశంలో 40,000 రూపాయలు అనేది పెట్టాము. మళ్ళీ ఈరోజు వాళ్ళందరూ రిక్వెస్ట్ దీని మీద దీని మీద ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి చర్చించిన తర్వాత దాన్ని కూడా 50,000 చేయమని ఆయన ఆదేశించారు. వాళ్ళకి వచ్చి ఏపీలో అంగన్వాడీలు మరియు ప్రభుత్వం మధ్య జరిగిన సమ్మె ఇక్కడ చర్చలైతే సఫలమయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాయి విజయవాడ నుండి లైవ్ లో అందిస్తారు. సాయి, చెప్పండి. మనం చూస్తే ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు మరియు హెల్పర్స్ అయితే సమ్మెను విరమించినట్టు తెలుస్తోంది. ఇక వాళ్ళు ఇచ్చిన 11 డిమాండ్స్ లో 10 డిమాండ్లు కూడా ప్రభుత్వం అంగీకరించినట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ సర్తాజ్, మొత్తము 12 డిమాండ్లకు పైగానే పెట్టారు. అయితే మొత్తం 15 డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అందులో 2 డిమాండ్లకు మాత్రమే హామీ లభించింది. మిగతా 12 డిమాండ్లకి అంగీకారం తెలిపారు. ఆ 2 హామీల విషయంలో వాళ్ళు మొదటి నుంచి కూడా డే 1 నుంచి సమ్మెకి సంబంధించి డే 1 నుంచి కూడా వాళ్ళు ఏదైతే కోరుతూ ఉన్నారో జూలైలో, అంటే వాళ్ళ వేతనాలు జూలైలో పెంచుతామని గవర్నమెంట్ చెప్తుంటే గవర్నమెంట్ నుంచి ఏదైతే వచ్చిందో హామీ జూలై నుంచి పెంచుతామని, ఆ హామీకి అయితే పూర్తిగా వాళ్ళు జూలై నుంచి కాదు నెక్స్ట్ మంత్ నుంచే ఖచ్చితంగా ఏదైతే వేతనాలు పెంచాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఆ డిమాండ్కి సంబంధించి డే 1 నుంచి ఆందోళన కొనసాగుతూనే ఉంది. అయితే 42 రోజుల పాటు ఆందోళన కొనసాగిన తర్వాత చివరిలో ఏదైతే మొత్తం అందరినీ కూడా టెర్మినేట్ చేసేస్తామని చెప్పిన నేపథ్యంలో అందరినీ కూడా ఒకసారి కూర్చోబెట్టి ప్రభుత్వం మాట్లాడాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం బొత్స సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్లో పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మధ్యవర్తిగా ఇటు ఏదైతే అంగన్వాడీకి సంబంధించిన యూనియన్ నేతలు, అలాగే బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం అందరూ కలిపి ఏర్పాటు చేసిన ఒక కీలకమైన చర్చల్లో అయితే మొత్తం ఈ డిమాండ్కి సంబంధించిన లిస్టు మొత్తం కూడా బొత్స సత్యనారాయణ ముందు ఉంచారు. అందులో మొదటిది ఏదైతే వేతనాల పెంపు పైన వారు మొదటి నుంచి డిమాండ్ కోరుతారో ఆ డిమాండ్కి సంబంధించి సాధ్యాసాధ్యాలని పూర్తిగా వివరించడం జరిగింది. అయితే ఆ సాధ్యాసాధ్యాలకి సంబంధించి ఎందుకని జూలైలో పెంచుతామని చెప్పి చెప్తున్నాము, ఎందుకని ఇప్పుడు పెంచడం కుదరదని చెప్తున్నామని చెప్పి వాళ్ళు క్లియర్గా వివరంగా చెప్పడంతో ప్రస్తుతం ఆ హామీ వరకు అయితే ఇటు అంగన్వాడీ కార్యకర్తలు అయితే దాని వరకు కాస్త ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. రెండవది గ్రాట్యుటీకి సంబంధించి, గ్రాట్యుటీ అనేది కేంద్రంలో ఉంటుంది కాబట్టి కేంద్రంతో మేము మాట్లాడి ఖచ్చితంగా గ్రాట్యుటీకి సంబంధించి ఖచ్చితంగా మేము కూడా దాన్ని అమలు చేసే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా బొత్స హామీ ఇవ్వడంతో మొత్తం ఈ 2 కీలకమైన డిమాండ్లపైనే ఇప్పటి వరకు కూడా చర్చ నడిచింది. ఆ డిమాండ్లపైన మోస్ట్ అంగీకారం అయితే తెలిపారు. మిగిలిన డిమాండ్లు అనేవి చాలా ఎప్పటి నుంచో కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి మొదటి వారం 10 రోజుల్లోనే గవర్నమెంట్ నుంచి సానుకూలంగా స్పందన వచ్చింది. అందులో మొదటిది ఉద్యోగులందరికీ సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి మొదటి నుంచి వాళ్ళు అడుగుతున్నారు. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ని 50,000 నుంచి 1,20,000 పెంచడం, అలాగే ఆయాలకి 20,000 నుంచి 60,000కి పెంచడం, దాంతోపాటు ప్రత్యేకమైన కమిటీ ఒకటి కోరాడు. అంగన్వాడీ సమస్యల కోసం ప్రతిసారి కూడా ఎవరిని అడగలేకపోతున్నాం, మాకంటూ ప్రత్యేకమైన కమిటీ కావాలని వాళ్ళు అడుగుతూ ఉండడంతో దానిపైన కూడా ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అలాగే సంపూర్ణ పోషణ బిల్లులు అనేవి ఆ బిల్లులు పెంచాలని కోరుతున్నారు. అలాగే
పిల్లలకి సంబంధించిన ఏదైతే మెనూ ఉందో ఆ మెనూను కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే అంగన్వాడీకి సంబంధించిన మట్టి ఖర్చులు, చనిపోయాక మట్టి ఖర్చులు 20,000 ఇవ్వాలని కోరారు. దాంతోపాటు తర్వాత వారి కుటుంబంలో ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలని కోరారు. దానికి కూడా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. టీఏ బిల్లులు కేంద్రంలో పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ టీఏ బిల్లుల్ని శాంక్షన్ చేయించాలని అయితే వీరు కోరారు. బట్ కేంద్రంలో ఉన్న బిల్లులు కాబట్టి దాన్ని తెప్పించడానికి మేము ప్రయత్నిస్తాం. కానీ వచ్చే నెలలో అయితే ప్రభుత్వ నిధుల్లో నుంచి ఒక టీఏ బిల్లును అయితే, ఒక నెల టీఏ బిల్లు అయితే ప్రభుత్వం ద్వారానే చెల్లింపులు చేస్తామని బొత్స హామీ ఇచ్చారు. సో ఇలా దగ్గర 12-13 అంశాలకి సంబంధించి మొత్తం అంతా కూడా చర్చ గంటన్నర పాటు రాత్రి జరిగింది. మొత్తం అంతా చర్చించుకున్న తర్వాత ఈరోజు కనుక ఆ హామీలకి సంబంధించి అంటే నిన్న జరిగిన ఏదైతే మీటింగ్ సారాంశం ఉందో దానికి సంబంధించి మొత్తం అంతా కూడా ఏదైతే టెర్మినేషన్కి సంబంధించి ఆ టెర్మినేషన్ సంబంధించిన విషయం కానీ లేదా కేసులు పెట్టిన విషయం కానీ వీటన్నిటిపైన కూడా ఉత్తర్వులు వెనక్కి తీసుకునే విధంగా వారంతా కూడా రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ఈరోజు ఉదయం అందరూ కూడా ఖచ్చితంగా విధులకు హాజరవుతామని చెప్పి అంగన్వాడీలంతా కూడా హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన నేపథ్యంలో మొత్తం టెర్మినేషన్ అంతా కూడా గవర్నమెంట్ ఇప్పటివరకు కూడా చాలా జిల్లాలో టెర్మినేషన్ పిలుపునిచ్చింది. అవన్నీ కూడా ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటోంది. అలాగే ఏదైతే కేసులు పెట్టారో కేసును కూడా వెనక్కి తీసుకుంటోంది. దాంతోపాటు ఈ 42 రోజుల పాటు బిల్లులు చెల్లింపులు ఏదైతే జీతాలు ఉన్నాయో ఆ జీతాల చెల్లింపులకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో మొత్తం మీద సామరస్యపూర్వకంగా నిన్న రాత్రి జరిగిన గంటన్నర మీటింగ్ అయితే ఒక విధంగా చెప్పాలంటే ఇటు అంగన్వాడీలకి సంబంధించి సానుకూలంగా, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన సానుకూలంగా, ఇద్దరికి కలిపి సానుకూలంగానే ఉన్నాయి. ఎందుకంటే మొదటి డిమాండ్కి సంబంధించి జూలైలో ఇవ్వడానికి అయితే అంగన్వాడీలు ఒప్పుకున్నారు, జీతాల పెంపు, అలాగే గ్రాడ్యుయేటీకి సంబంధించి కేంద్రం తెప్పించడానికి కూడా ఒప్పుకున్నారు. కాబట్టి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. మిగిలిన డిమాండ్లకు కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒప్పుకుంది కాబట్టి అంగన్వాడీలు కూడా ఇబ్బంది లేదు. సో ప్రస్తుతానికైతే రేపు జరగబోతున్న సమ్మె కానీ ఇక మీద జరగబోతున్న బంద్లు కానీ వీటంటి పూర్తిగా ఫుల్ స్టాప్ పడిపోయింది. ఈ రోజు నుంచి అంగన్వాడీలంతా కూడా విధులకు హాజరు కాబోతున్నారు. ప్రస్తుతానికైతే 1,04,000 మంది అంగన్వాడీలంతా కూడా ఈరోజు విధులకు హాజరు కాబోతున్నామని నిన్న బొత్స సత్యనారాయణకి ప్రభుత్వానికి కూడా నిన్న క్యాంప్ ఆఫీస్లోనే తెలియజేశారు. ఈ రోజు నుంచి వాళ్ళంతా కూడా విధుల్లోకి హాజరు అవుతున్నారు కూడా. రైట్, థ్యాంక్ యూ సాయి.